సర్వోన్నతుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా వందనాలు. రోజు దేవుని వాక్య భాగంలోనికి వెళదాం. దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానం ఏంటో చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమియు తక్కువ కాదు. దేవుడి వాగ్దానం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలుకు చేసిన వాగ్దానం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అనగా తను నమ్మిన బిడ్డలందరితో కూడా చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈరోజు నీ పనులన్నిట్లో కూడా నేను నిన్ను ఆశీర్వదించాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆశీర్వదిస్తాను కాదు, ఇక్కడ మీరు గమనించవలసిన విషయం, నేను ఆశీర్వదిస్తాను అని చెప్పట్లా. నీ పనులన్నిట్లో కూడా నేను నిన్ను ఆశీర్వదించాను అంటే నేను ఆశీర్వదించేశాను అని మాట్లాడుతున్నాడు దేవుడు. నిజమే, ఈరోజు దేవుడు నీ పనులన్నిటినీ కూడా నీకు ఆశీర్వాదం అనేది దేవుడు ఇచ్చేశాడు. దేవుడు ఆశీర్వదించాడు ఆల్మోస్ట్ నిన్ను నీ పనులన్నిట్లో కూడా. అనగా నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో, ఏ పని కలిగి ఉన్నావో, అది ఏదైతే నీ జీవితంలో నీకు, నీ స్తోమతకి, నీ కుటుంబానికి సంబంధించిన ఏ పనులైతే నువ్వు చేస్తూ జరిగించుతున్నావో వాటన్నిటినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తూ ఉన్నట్లుగానే దేవుని వాక్యం ఉంటుంది. దేవుడు నేను ఆల్మోస్ట్ అన్నిట్లో ఆశీర్వదించాడు. దాన్ని మనం పొందుకుని నడిపించబడే స్థితిలో మనం ఉండాలి. రెండోదిగా దేవుడు ఇశ్రాయేలు ఈ మాట చెబుతూ, నేను మీ పనులన్నింటిలో మిమ్మల్ని ఆశీర్వదించాను. అంత మాత్రమే కాదు, ఈ అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు మీరు సంచరించిన సంగతి నేను ఎరుగుదును అన్నాడు. అంటే ఈ అరణ్యం అంటే ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో 40 సంవత్సరాలు ఎలా ఉన్నారో, ఏం చేశారో, ఎంత ఆ పరిస్థితులు గుండా నడిపించబడ్డారో అవన్నీ, ఆ సంగతులని నేను ఎరుగుదును అన్నాడు. అంటే మన జీవితంలో కూడా మనము ఈ లోకమనే అరణ్యంలో మనం ఎలా జీవిస్తున్నామో, ఎలా ఉంటున్నామో, ఎలా బ్రతుకుతున్నామో వీటన్నిటిని కూడా దేవుడు ఎరిగే ఉన్నాడు. ఆయన ఎరగకుండా అయితే లేడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అనగా ఈరోజు అన్ని లక్షల మంది ఆ ఇశ్రాయేలు ప్రజలే అరణ్యంలో వారిని నేను ఎరుగుదును అన్నాడు. వారు సంచరించిన సంగతి నేను ఎరుగుదును అన్నాడు. ఈరోజు మనం మన కుటుంబాల్లో ఈ లోకమైన అరణ్యం ఎలా బతుకుతున్నామో, ఎలా ఉంటున్నామో దేవుడు మనం చూడట్లేదా? చూస్తున్నాడు. ఆయన ఎరిగి ఉన్నాడు. ఆ చూసే దేవుడే చెప్తున్న వాగ్దానం ఏంటి మనకంటే, మన పనులన్నింటినీ ఆయన ఆస్వాదించాడు. రెండోది, మనం జీవిస్తున్న, సంచరిస్తున్న పరిస్థితులు, సంగతులు ఎరిగి ఉన్నాడు. మూడోదిగా, ఆయన మీ దేవుడు నీకు తోడై ఉండేను అని రాయబడి, ఆయన మనకి తోడై ఉన్నాడు. అంటే ఎప్పుడు మనకు ఆయన తోడుగానే ఉంటాడు. నీకు ఎప్పుడు దేవుడు తోడుగానే ఉంటాడు. అంత మాత్రం నీకు ఏమీ తక్కువ కాదు అని మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం మన జీవితంలో ఆయన మనకిచ్చాడు. దాన్ని మనం అనుభవించి పొందుకుని నడిపించబడే స్థితి మనం కలిగి మన జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. దేవుడు ఏ వాగ్దానం అయితే మనకిస్తాడో అది తప్పక నెరవేర్చబడుతుంది. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి మాట తప్పని దేవుడు, నష్టము కలిగిన మాట తప్పడు. కనుక ఆయన వాగ్దానం గురించి ఒక మాట బైబిల్లో ఉంది. ఏంటో తెలుసా? ఆయన వాగ్దానాలన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నాయి, అంటే ఆమెనన్నట్టుగానే ఉన్నాయి తప్ప ఇది జరగదు అనడానికి ఏది లేదు. కనుక ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం, మన పనులన్నింటినీ ఆయన ఆశీర్వదించాడని, ఆయన మనల్ని ఎరిగిన దేవుడని, ఆయన మనకు తోడై ఉన్నాడని, మనకి ఏది తక్కువ కాకుండా ఆయన నడిపిస్తాడని ఆ దేవుని మాటను, వాగ్దానము నమ్మి విశ్వసించి మన జీవితంలో ఈ వాగ్దానం, మనందరం కూడా ఈ మాట వింటున్న, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరం కూడా పొందుకొందుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుడి రోజు నీకు ఇచ్చిన వాగ్దానం, ప్రభా, ఈ వాగ్దానం నా జీవితం నెరవేర్చని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, శక్తిమంతుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు ఇశ్రాయేలుకు చేసిన వాగ్దానం మా జీవితంలో మీరు నెరవేర్చండి, జరిగించండి. నువ్వు మాతో మాట్లాడవు, ఖచ్చితంగా నీ పనులన్నిటినీ నేను ఆశీర్వదించాను అని, మీ సంచారము నేను ఎరిగిన దేవుని అని, మీకు తోడై ఉన్నానని, నీకేది తక్కువ కాదని ప్రభువా, ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చి జరిగించి నడిపించబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి
అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.